నేచర్ సేవా ఫౌండేషన్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలులోని బండ్లమిట్ట సెంటర్లో పావురాలగుట్ట వద్ద ఉన్న శివసాయి నాట్యాలయంలో కూచిపూడి నాట్యం నేర్చుకుని డిప్లొమా కోర్సులో పరీక్ష రాసి ఉత్తీర్ణులైన శుభ సందర్భంగా పిల్లలకు సురాభారతి సంగీత్ కళా కేంద్ర వైడ్ నుంచి డిప్లొమా సర్టిఫికేట్స్ను అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన బాలగాయత్రి మరియు సింగమనేని పూజితలను శాలువాతో సత్కరించి గోల్డ్ మెడల్తో బహుకరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లలు అత్యధిక మార్కులతో డిప్లొమా సర్టిఫికేట్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని శివసాయి నాట్యాలయం ఫౌండర్ మరియు టీచర్ డాక్టర్ పావని చైతన్య గారికి ధన్యవాదాలు తెలిపారు. డాన్స్ చాలా హ్యాపీగా ఉంది. గోల్డ్ మెడల్ రావడం అనేది అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో మేడం ఇచ్చిన ట్రైనింగ్ వల్ల అయితే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలానే ఫ్యూచర్లో కూడా ఇక్కడే నేర్చుకుంటూ ఇంకా ఇలాంటి ఏమన్నా అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి లక్ష్మి. మా అమ్మాయి బాలసాయి గాయత్రి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటుంది. బాగా నేర్చుకుంటుంది. ఇంత బాగా అవకాశం ఇచ్చినందుకు, నేర్పినందుకు మేడం పావని చైతన్య గారికి థ్యాంక్స్. సింగమనేని పూజిత. అందరికీ నమస్కారం. నా పేరు పూజిత. నాకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందే పావని మేడం వల్ల. థ్యాంక్ యూ మ్యామ్. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు సులోచన. మా పాప పూజిత శివసాయి నాట్యాలయంలో డ్యాన్స్ నేర్చుకుంటుంది. డాక్టర్ పావని చైతన్య గారు చాలా చక్కగా నేర్పిస్తారు. బాగా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వస్తారు. మేడం అంటే చాలా అభిమానం మా పాపకి. మా పాప కూడా డిప్లొమా ఎగ్జామ్ రాసింది. చాలా ఇంట్రెస్ట్గా రాసింది. మేడం కూడా చాలా చక్కగా అన్నీ దగ్గరుండి నేర్పించారు. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అందరికీ. నా పేరు రాజశ్రీ. నేను డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి అండి. మాది కొత్తపట్నం. శివసాయి నాట్యాలు మా పాప రాజశ్రీ 2 years నుంచి నేర్చుకుంటుందండి. మా పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ కొత్తపట్నం నుంచి ఇక్కడ రావడానికి చాలా కష్టం కదా. మేడం వాళ్ళు మాకు ఆన్లైన్లో నేర్చుకునే అవకాశం వచ్చింది. మేడం ఆన్లైన్లో నేర్చుకుంటే సరిగ్గా రాదని చాలామంది అనుకుంటారు. కానీ మేడం ఆన్లైన్లో చాలా బాగా చెప్తున్నారండి. మా పాప ఆన్లైన్లో నేర్చుకుంటుందండి. మేడం వాళ్ళు మాకు అవకాశం కలిగిన చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆన్లైన్లోని చాలా పేరెంట్స్ నాతో ఉన్నారు బాగా చెప్పరు కదా అని. కానీ మేడం ఆన్లైన్లో నేర్చుకుందని చాలా బాగా చేస్తుంది మా పాప. మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. తను 80 మార్క్స్తో పాస్ అయింది. నా పేరు శాంభవి. మా మేడం పేరు పావని చైతన్య. డాన్స్ క్లాస్ పేరు శివసాయి నాట్యాలయం. థ్యాంక్ యూ మేడం. ఆరాధ్య. నేను ఇంకా ఎలా అవార్డ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఆరాధ్య. థ్యాంక్ యూ. మేడం పేరు పావని చైతన్య. యాక్చువల్గా నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. నేను నేర్చుకోలేకపోయాను. మా పాపకి నేర్పించాలని ఈ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేశానండి. మా పాపకి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ మేడం వల్లే బాగా వచ్చింది. ఆల్మోస్ట్ సమ్మర్లోనే తను చాలా బాగా నేర్చుకుని ఈ మార్క్స్తో పాస్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా ఇలాగ బాగా కూచిపూడిలో బాగా పెద్దగా వెళ్ళాలి. తను మంచి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. జనని. మా మేడం పేరు పావని చైతన్య గారు. నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను కూచిపూడి.
మా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. మా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. శివసాయి నాట్యాలయంలో మా పాప జనని 3 ఇయర్స్గా నాట్యం నేర్చుకుంటుంది. వాళ్ళ గురువు గారు అయిన పావని చైతన్య గారు బాగా నేర్పిస్తారండి. ఈ మధ్య డిప్లొమా ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ చేస్తున్నారు మేడం. చాలా హార్డ్ వర్క్ చేశారు. దానికి వచ్చింది కొంచెం టైం అయినా ఆ కొంచెం టైంలో మేడము అస్సలు ఏమి స్ట్రెస్ తీసుకోకుండా పిల్లలకి ఎంత బాగా నేర్పించారంటే చాలా బాగా నేర్పించారు. ఎగ్జామ్ టైంలో కూడా ఎటువంటి టెన్షన్ పడకుండా పిల్లల మీద అస్సలు బర్డన్ పడకుండా మొత్తం మేడం గారే చాలా ఎంత సపోర్ట్ చేశారంటే పిల్లలకి అంత బాగా సపోర్ట్ చేశారండి. మేకప్ విషయం కానీ డ్రెస్ కానీ ప్రతి విషయంలోనూ మాకు మేడం గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. అసలు అటువంటి సపోర్టు మేడం తరఫు నుంచి వస్తుందని అసలు మేమైతే అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి తోడు పిల్లలు బాగా A1 గ్రేడ్లో అసలు ఎగ్జామ్లో పాస్ అయ్యారంటేనే అసలు మాకు నిజంగా అది నమ్మలేని నిజం, ఇప్పటికీ నమ్మలేని నిజం మేడం. థ్యాంక్ యూ వెరీ సో మచ్ మేడం. దానికి మేమైతే మా అస్సలు పేరెంట్స్ అందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గాయత్రి. మా మేడం పేరు పావని. నేను ఈ డ్యాన్స్ క్లాస్లో 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. మా మేడం డ్యాన్స్ బాగా చెప్తుంది. నేను డ్యాన్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆన్లైన్లో చూసి మేడం గారికి కాల్ చేశాను. మాది పేర్నమిట్ట. మేడం గారు చాలా బాగా మాట్లాడారు. మా పాపను 3 ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నాను. మా పాప బాగా వేస్తుందండి. నా కోరిక నేర్పించాలని నేను ఎప్పటి నుంచో తను 5 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను. మేడం బాగా నేర్పిస్తున్నారండి. మా పాపకి ఇలా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. హలో ఎవరీవన్, మా మేడం పేరు పావని చైతన్య. మా మేడం ఒంగోలులో డాక్టరేట్ కూడా వచ్చింది. నా పేరు శరణ్య. థ్యాంక్ యూ. నా పేరు లతిక. మా మేడం పేరు పావని చైతన్య. మా డాన్స్ క్లాస్ పేరు శివసాయి నాట్యాలయం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పర్ణిక సాయి. మా మేడం పేరు పావని చైతన్య గారు. నేను డ్యాన్స్కి చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం. Good evening all of you. This is really a great boon to Ongole. Nature Save Foundation is conducting and collecting the different cultural and traditional dances and activities through the Shiva Natyalaya in Prakasam district. Today we are very proud of this Nature Save Foundation. They have been encouraging and supporting the children who are having different skills in art, different arts in our district. This is first of its kind in our state, encouraging and giving assistance to the children who are studying in different classes and having different classical and natural arts. So really this is the time to support, encourage our tradition, our culture, to save and protect the cultural heritage of India
through these dances among the children of our nation. Actually, these children are the future of India. The future of India is entirely depend on these little birds. They are learning the best. They are getting the best. And I too support this Nature Save Foundation in every activity. Mr. Rajshekar is one of my good and best friend. We, the Intellectual Forum of Prakasam district, support every activity of the cultural development in our district and in our state through these cultural activities. Thank you. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం అందరం చూస్తుంటాం ఏంటంటే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్స్కి అలాగ అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు మనం ఈ ఏర్పడిన సభ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లలు ఎలా అయితే సెల్ ఫోన్కి ఎలా అట్రాక్ట్ అయి ఉన్నారో అలా కాకుండా ఈరోజు మన ఒంగోలులో శివసాయి నాట్య మండలి వారు కొంతమంది పిల్లలని వాళ్ళకి భరతనాట్యం ఇలాగంతా కూడా నేర్పించి అంతటితో ఆగిపోకుండా వారి యొక్క ప్రతిభ ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేది కూడా వారికి ఒక ఎగ్జామినేషన్ నేచర్ సేవా ఫౌండేషన్ వారి ద్వారా దరిమరుగు రాజశేఖర్ గారి సహకారంతో వాళ్ళకంటూ ఒక ఎగ్జామ్ యూనివర్సిటీ ఎగ్జామ్ వాటిలో నేర్పించేసి వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ శివసాయి నాట్య మండలి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ఇలాంటి ఎన్నో ఇంకా కూడా పిల్లలందరికీ కూడా నేర్పించాలని మనసారా కోరుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరియు నేచర్ సేవా ఫౌండేషన్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే నేను ఈరోజు జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి వచ్చున్నాను. తప్పకుండా మా జేసీఐ ఒంగోలులో ఉన్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలందరినీ కూడా మేము ఈ శివసాయి నాట్య మండలిలోకి తీసుకొచ్చేసి మా జేసీఐ తరఫున ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎదగడానికి మేము ఒక ప్రగతి బాట అనేది మేము వాళ్ళకు చూపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అమృత సేవా ఫౌండేషన్ తిరుపతి అనుబంధ సంస్థ అనేటువంటి దానికి జిల్లా కన్వీనర్గా ఉన్నాను. ఇలాగా ఈ జిల్లాలో ఉన్నటువంటి భరతనాట్యం కానీ ఈ కళల పోషణ అన్నింటినీ మేము గుర్తించి తిరుపతి దేవస్థానానికి అప్పగిస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళు వచ్చేసి మాడవీధుల్లో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల్లో కానీ సంవత్సరానికి 3 జరిగే బ్రహ్మోత్సవాల వీధుల్లో ఈ ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటాం. మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. దానిలో భాగంగా మన నేచర్ సేవా ఫౌండేషన్ వారు కూడా ఎన్నో కార్యక్రమాలు మాకు అందించడం జరిగింది. వాళ్ళని కూడా మనం ఎన్నోసార్లు పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ శివసాయి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి శివసాయి నాట్యకళా మందిరం కూడా చాలామంది విద్యార్థులను తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా ముందుకు తీసుకెళ్తామని దీని ప్రధానంగా మేము. అందరికీ నమస్కారం. నేను డాన్స్ టీచర్ పావని చైతన్య, శివసాయి నాట్యాలయం బండ్లమిట్ట ఒంగోలు. గత 9 సంవత్సరాలుగా డాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఇటీవలి ఈ సంవత్సరం పిల్లలు డిప్లొమా కోర్సులో మంచిగా ఉత్తీర్ణులయ్యారు. మొన్ననే ఎగ్జామ్స్ రాశారు. సో ఈ సందర్భంగా పిల్లలందరికీ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టులు అండ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి మెడల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.